ప్రాజెక్ట్ వాసు ఛానల్. డైకాన్ ఏసీ చూసారు కదండి, పైన ఉన్నది స్విచ్. మీకు మళ్ళీ సాకెట్ చూపిస్తుంది. ఇది ఏసీ స్విచ్ ఆన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఏసీ ఓపెన్ అయింది కదా. ఇది ఏసీ ఆపరేటింగ్ ఆన్ అయింది. రిమోట్ ఆపరేటింగ్ చెప్తాను చూడండి. 27 ఉంది కదా, ఇప్పుడు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని సోలో పెట్టిన తర్వాత ఫస్ట్ ఇది ఆన్ బటన్ అండి. అక్కడ ఆన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా. చూడండి, ఆన్ చేశాను. చూడండి, ఓపెన్ అవుతుంది. డోర్లు ఓపెన్ అవుతున్నాయి కదా. జస్ట్ 5 సెకండ్స్ అయిన తర్వాత మనకి సెట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఎప్పుడైనా ఏసీ ఆన్ చేసినప్పుడు మినిమం 20లో పెట్టుకోవాలండి. 20 నెంబర్ మాత్రం మర్చిపోకుండా. తర్వాత మనం కూలింగ్ అయితే తగ్గించుకోవచ్చు. మీకు ఈ బటన్ ఇది ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అండి. అంటే ఏంటంటే చూడండి, చూపిస్తాను. ఇది ఫ్యాను అంటే ఏసీతో పాటు ఫ్యాన్ ఉంటుంది చూడండి. మీకు ఇది మొత్తం పూర్తిగా ఫ్యాన్ ఆపిడమాట. ఇది ఒకటి మాట, అంటే 1 స్పీడ్. మనకి సీలింగ్ ఫ్యాన్ ఎలా ఉంటుంది అలా 1 స్పీడ్, అలా సెకండ్, అలా థర్డ్, అలా ఫోర్త్, ఇలా ఫిఫ్త్. తర్వాత ఆటోలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆటో అంటే మన ఆటోలో పెట్టుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట. ఇది ఆటో. సో ఇది ఆపరేటింగ్ మాట. ఏసీ మనకి ఒకవేళ ఏవైనా పెంచుకోవాలంటే ఇంకా ఇది ఫుల్ హైలే ఉందన్నమాట. అంటే 18 వరకు ఉంటుంది. ఇది మనం మినిమం 24 పెట్టుకోవచ్చు అన్నమాట. 24 సరిపోతుంది. నాకైతే 28 సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ కూలింగ్ వస్తుంది. బట్ అయితే 20లో రన్ అయిన వెంటనే ఒక 2 మినిట్స్కి 24కి వచ్చేస్తుంది అన్నమాట. 2 పర్సన్స్కి అయితే 28 సరిపోద్ది అండి. 2 పర్సన్ మినిమం 3 పర్సెంట్కైనా 24 అయితే కామన్ ఫుల్ ఏసీ మాట సరిపోద్ది. కానీ ఆటో మాత్రం స్విచ్ మాత్రం ఆటోలో మాత్రం ఉంచుకోండి, చాలా మంచిది ఆటోకి. సరే కదా. ఇప్పుడు మీకు బటన్స్ గురించి చెప్తాను. ఫ్యాన్ అయిపోయింది కదా, ఈ స్విచ్ కోసం చెప్తాను చూడండి. ఈ స్విచ్ చూడండి, ఇది ఏంటంటే విండోస్ ప్లేట్లు ఉంటాయి కదా, పై టాప్ ప్లేట్లు పైకి కిందకి వస్తాయి అన్నమాట. ఈ బటన్ చూడండి, నొక్కి చూపిస్తున్నాను. చూసారు, నొక్కారు కదా, చూడండి. డోర్స్ ఆపరేటింగ్ అన్నమాట. కిందకి మీదకి వస్తాయి అన్నమాట అలా డోర్. ఈ సెకండ్ స్విచ్ అన్నమాట. చూడండి, స్విచ్ ఆఫ్ చేస్తాను. మనకి ప్లేట్లు అలా కలిగి స్విచ్ ఆఫ్ చేస్తాయి అన్నమాట. ఉన్నది చూడండి. సో అది దీనికి తగిన మాట. చూసారు కదా, ఇది బటన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది సైడ్ విండోస్. ఏసీలో స్విచ్ ఏసీలో సైడ్ డోర్లు ఉంటాయి అన్నమాట. ఆ సైడ్ డోర్లకి రైట్ లెఫ్ట్ వెళ్తాయి అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. దీన్ని చూపించాను. ఇది చూడండి, స్విచ్ నొక్కాను కదా, చూడండి. సైడ్ విండోస్ డోర్ మాట లోపల చూడండి. రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. చూసారా మూమెంట్, గ్రే కలర్లో ఉన్నాయి. సో ఇది మాట చూడండి. ఇప్పుడు మీకు పెట్టనేది ఇది చిల్లీ మాట, సూపర్ చిల్లీ. ఈ బటన్ నొక్కితే డైరెక్ట్గానే చూడండి, అంటే డైరెక్ట్ ఇంకా మొత్తం ఫుల్ కూలింగ్ మాట. ఫ్యాను ఏసీ అంతా ఫుల్ కూలింగ్ వచ్చేస్తుంది మాట. అంతా అన్ని మొత్తం మనకి కూలింగ్ ఎలాగా ఫ్రిడ్జ్ టైప్ లాగా. మళ్ళీ నార్మల్ చేసేది నార్మల్ మాట. అంటే ఇంకేం నొక్కకుండా ఎవరైనా కస్టమర్లు ఎవరైనా వచ్చినా చుట్టాలు వచ్చినా చేసుకోవడం పోదు. ఈ మోడ్ ఏంటంటే ఒకటి చూడండి, ఫ్యాన్ మోడ్ మాట. అంటే ఫోన్లో ఎక్కువ ఫ్యాన్ తిరుగుతుంది మాట. రెండోది హీట్ మోడ్ మాట. చూడండి, ఆటోలో తిరుగుతుంది ఫ్యాన్. ఇది నార్మల్ స్టేజ్ మాట. ఇది మామూలు మోడ్ పెట్టాం అనుకున్న ఫ్యాను విండోస్ మూమెంట్ అవుతుంది మాట. చూడ మోడ్లో చూసారా, ఈ మూడులో ఎలాగ వస్తుంది మాట. మళ్ళీ నార్మల్ మోడ్ నొక్కిస్తాం అనుకోండి,
ఇది నార్మల్ మోడ్ మాట. సో మనకి ఈ బటన్స్ అన్నీ వీటి గురించి చెప్పడానికి మెయిన్ వేసేది కారణం ఇది కదండి. ఏసీ రన్నింగ్ అవుతుంది కదా, చాలామందికి దీని పై టాపు ఏంటి 3 నెలలు పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవచ్చు అంటారు. ఈ మ్యాటీలు ఉన్నాయి కదండి, ఈ గ్యాప్లో మనకి ఛానల్ ఈర అయిపోయింది అనుకోండి, పై టాప్ స్ప్రే కొట్టుకోవచ్చు అన్నమాట. స్ప్రే కొట్టుకుంటే మనకి దీని ద్వారా ఈ విండోస్ ద్వారా మనకి ఎలాగా స్మెల్ వస్తుంది అన్నమాట. చక్కగా బాగుంటుంది కూడా. అది చూసారు కదా ఎలా ఉంటుంది. నెక్స్ట్ చాలామంది తెలియక ఈ టైమర్ బటన్ గట్టి ప్రెస్ చేసేస్తారు. ప్రెస్ చేసిన రెండోది ఏంటంటే బ్యాటరీ లో అయినా కరెంట్ మాత్రం మొత్తం ఇదంతా స్టక్ అయిపోయి మొత్తం డిస్ప్లే అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట. సో అప్పుడు ఈ టైమర్ క్యాన్సిల్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే బ్యాటరీ సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ ఓపెన్ చేసుకొని బ్యాటరీ ఉంటుంది కదా, సెల్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇందులో 2 సెల్స్ తీసుకొని మార్చేసుకొని మళ్ళీ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మాత్రం మనకి మొత్తం డిస్ప్లే మొత్తం వచ్చిందంటే అదే అర్థం అన్నమాట. ఇంకే ప్రాబ్లం ఉండదు. సరేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మొత్తం నా ఛానల్లో అన్ని వీడియోలు కూడా చూడండి. ఏసీ రిమోట్ ఆపరేటింగ్ కాన్ ఏసీ 1.5 3 స్టార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. మీకు చాలా వీడియోలో చెప్పానండి నేను. ఇవి ఏంటంటే డోర్లు ఓపెన్ చేసుకొని 3 నెలలకు ఒకసారి అండి, ఏసీ వాడినా వాడకపోయినా సరే 3 నెలలకు ఒకసారి మ్యాటీలు ఓపెన్ చేసుకొని నీట్గా మన ఇంటికాడ పైపు ఉంటే పైపుతోనే ఫస్ట్తో బ్రష్తో క్లీన్ చేసుకోండి. తర్వాత షవర్తో క్లీన్ చేసుకొని 2 మినిట్స్ ఎండలో పెట్టి తర్వాత ఫ్రీ చేసుకొని అలా యాజిటివ్గా బిగించేసుకోండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాట. ఎండాకాలంలో మాత్రం కంపల్సరీ 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోండి. నార్మల్ అప్పుడు 3 నెలలకు ఒకసారి. పెద్దగా ఎక్కువ వర్క్ ఏం అవ్వదు. లోపల కూడా స్టక్ డస్ట్ అంతా బయటకి అంతా ఓపెన్ అయిపోద్ది. మనకి ఏసీ చాలా బాగుంటుంది. ఇప్పటికి నేను ఏసీ తీసుకుని 4 ఇయర్స్ అవుతుంది. ఒక్కరోజు కూడా నేను రిపేర్కి కాల్ అయితే చేయలేదు. నేను ఇలా చేసుకొని నాకు నచ్చితే ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాను అన్నమాట. అది ప్రతి ఒక్క వీడియో కూడా నా దాంట్లో ఇంటికి సంబంధించి ప్రతి వీడియోలు ఉంటాయండి. మీరు క్రమం తప్పకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ ద్వారా తెలియండి. వాసు హోమ్ ప్రాజెక్ట్ ఛానల్ అండి. ఎలక్ట్రికల్ వర్క్ అండ్ ప్లంబింగ్ వర్క్ అండ్ హోమ్ పర్పస్, హోమ్ థియేటర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు మొత్తం అన్నిటికీ ఉంటాయండి వీడియోలు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను త్వరలోనే వీడియోస్ కింద పెడతానండి ఇంటికి సంబంధించినవన్నీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ పీపుల్స్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ అండ్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హోమ్ ప్రాజెక్ట్ ఛానల్ అండి, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్. నెక్స్ట్ ఈ వీడియో మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేదండి, ఎందుకంటే మీకు చాలామందికి క్లారిటీగా అర్థం అవ్వట్లేదని. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ లైవ్ వీడియో మాట. మీకు సౌండ్లు అన్నీ రిమోట్ ఆపరేటింగ్ అన్నీ తెలియజేయడం కోసం ఈ వీడియో.